మీరు యేసును చూసారా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. అంతేగాని యేసు ప్రభు ఉంటే కనపడమను, నేను నమ్ముతాను అని కొంతమంది గీర్మానం చేస్తారు. ఏంటంటే, మీరు మన ప్రధానమంత్రిని చూసారా? సెకండ్ ఇచ్చారా? లేడా? ఉన్నాడా? లేడా? ఉంటే నాకు కనబడమను, మా ఇంటికి రమ్మను, నేను నమ్ముతాను. అదంతా బొమ్మలై ఉట్టిదే. లేడు అన్నావు అనుకో, ఎట్లా ఉంటుంది అది? పిచ్చోడువా మంచోడువా? ఏంటంటే, రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన ఉన్నవాడను అన్నవాడు. నీవు చూడాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఎందరు యేసుని వైపు చూచెదరో పొందెదరో వెలుగు ముఖమునందు అని వాక్యం సెలవిస్తుంది. యేసుని చూడాలని ఆశ ఉన్నప్పుడు ప్రయత్నించాలండి. యేసును చూడాలి, మా ఇంటికి వచ్చి ఉంటే మా ఇంటికి రమ్మను అనలేదు. యేసును చూడాలనుకొని ఏం చేశాడండి? ఈ దారిలో వస్తున్నాడు యేసు ప్రభు అని తెలుసుకొని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఏంటంటే, మీ ఇంట్లో కూర్చొని మీరు టీవీలో చూడవచ్చు. గెట్ టుగెదర్ చూడాలంటే మీరు ఎక్కడికి రావాలి. ఇప్పుడు కూడా లైవ్ వెళ్తుంది, చాలామంది చూస్తున్నారు, చాలా సంతోషం బ్రదర్. కానీ ఒకసారి రండి. ఎందుకంటే ఈ ఆవరణలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, ఇక్కడ కూర్చున్నప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందం, ఆ యొక్క స్పందన ఆన్లైన్లో చూస్తే సంపూర్ణంగా దొరకదు. యేసు ప్రభు దగ్గరికి రావాలి. ప్రయాసపడి భారం మోయిచున్న వారలా నా యుద్ధకు రండి. సో పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు గుంపులు జనం ఉండేవారండి. ఎందుకంటే ఆయన ముట్టినవారు స్వస్థపడేవారు, ఆయన మాటలు వినటానికి అనేకులు వచ్చేవారు, ఆయన చూడాలని చాలామంది వచ్చేవారు. సో గుంపులు వచ్చారు. ఈ జక్కయ్య పొట్టివాడు కనుక ఇట్టిట్ట చూద్దామంటే గుంపులు ఉన్నాయి కాబట్టి గుంపుల మధ్యలో నుంచి చూడలేక ఇంటికి పోయాను అనుందా? మరి కొంతమంది చూద్దామనుకున్నామా కానండి, చాలామంది ఉన్నారు అక్కడ, అందుకని రాలేదంటారు. యేసుప్రభువుని వెతికేటప్పుడు ఆటంకాలు వస్తాయండి. ఎందుకంటే వాడు ఉన్నాడు కదా. ఎవడాడు? మీకు తెలుసు. మీ ఫ్రెండా? పాత ఫ్రెండా? ప్రజెంట్ ఫ్రెండా? వాడితో జాగ్రత్తగా ఉండండి. పాత ఫ్రెండ్ మళ్ళీ వస్తూనే ఉంటాడు. ఒరే నాయనా ఎట్లున్నావు? మళ్ళీ వస్తాడు. ఏం దొరికింది యేసుప్రభు నమ్ముకుంటారా? నేనున్నారా అంటుంటాడు. జాగ్రత్త. ఏంటంటే, ఎవరిని మింగుదనా అని గర్జించు సింహంలో తిరుగు. వాడు ఎప్పుడు యేసయ్య దగ్గరికి మనం వెళ్లకుండా ఆటంకపరుస్తాడు. ఆయన మాటలు వింటేనే మనం మారిపోతాం. అందుకనే మాటలు వినకుండా చేస్తాడు. కానీ ఆటంకాలను అధిరోహించకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శ్రేణికి మనం ఎదగలేం. పొట్టివాడిగా ఉన్నాననుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోలేదు, కానీ ఐడియా అన్నాడు. తన బుర్ర ఉపయోగించాడు. ఏం చేయొచ్చు? నేనేం చేయాలి? పొట్టివాడిని చూడలేకపోతున్నాం కాబట్టి చెట్టెక్కి కూర్చుంటే నేను ఆయన్ని చూడొచ్చు. మన తెలివి అన్నిటికీ ఉపయోగిస్తామండి, దేవుని కోసం ఉపయోగిస్తాం. పాపం చేయడానికి ఎక్కడలేని తెలివి వస్తుంది కొంతమందికి. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నా చేత కాదు, కుదరదు, ఎట్లా అని ప్రశ్నలేసి ఆగిపోతుంటారు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన రాజ్య వారసులం అవ్వాలంటే, ఆయన్ని చూడాలంటే తెగించాలి. ఒక ఆఫీసర్ అండి, ఆయన పెద్ద ఆఫీసరు. చెట్టు ఎక్కడం ఏంటి? చిన్నతనం కదా. అందులో పొట్టోడు చెట్టు ఎక్కాడంటే ఎన్నిసార్లు పడ్డాడో కింద, ఎంతమంది పిల్లలు ఎగతాళి చేశారో. ఏంటండి, ఎగతాళి చేశాడని వెళ్ళిపోయి ఉంటే అతని ఇంటికి రక్షణ వచ్చేది కాదు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తుంటే మనం కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. పెద్ద దేవుడు అంట, దేవుడు బయలుదేరారు ముసుగులు వేసుకొని. ఏం చేశాడు మీ దేవుడు? ఎక్కడున్నాడు మీ దేవుడు? ఏమొచ్చింది నీకు దేవుడు నమ్ముకుంటే? అన్నీ బాధలే కదా. మీ పుట్టిన బిడ్డ ఎందుకు చచ్చిపోయాడు మీ దేవుడు ఉంటే అని ఏదో ఒక్కబెట్టి ఎవరో ఒకళ్ళు నిన్ను ఏదో ఒక అపహాసం చేస్తుంటారు. ఒక అమ్మాయి చక్కగా వచ్చేది ఊరిలో మీటింగ్కి, సడన్గా మానేసింది. ఏమ్మా మానేసామని అడిగితే ఓ రోజు బైబిల్ పట్టుకొని నేను వస్తుంటే రోడ్ల మీద వాళ్ళు నన్ను ఎగతాళి చేశారు, బయలుదేరింది భక్తురాలు బైబిల్ పట్టుకొని అన్నారు అంటే ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ బైబిల్
పట్టుకోలేదు. నా నిమిత్తము చెడులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లో పలికినప్పుడు మీరు కూర్చుండి ఆడవండి, మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి అన్నాడా ప్రభు? ఏమన్నాడు? మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. దేవుని నిమిత్తమై అవమానం పొందాల్సి వచ్చినప్పుడు దిగులు పడకండి, అది రెట్టింపు ఘనతకు మీకు కారణమవుతుందని విశ్వసించండి. ప్రభు కొరకు బ్రతకాలన్నప్పుడు వచ్చే ఆటంకాలన్నీ కొన్నిసార్లు ఇంటి వారి ద్వారా, కొన్నిసార్లు బయట వారి ద్వారా, కొన్నిసార్లు సాతాను ద్వారా రకరకాలుగా ఆటంకాల అభ్యంతరాలు కలుగుతుంటాయి. కానీ పట్టుదలతో నీవు ప్రభువును పట్టుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. చెట్టుకి కూర్చున్నాడు, సరిగ్గా ఆ స్థలానికి వచ్చాడు ప్రభు. ఆ చెట్టెక్కి కూర్చున్నాడన్న సంగతి ప్రభువుకి ఎవరో చెప్పలేదు. కానీ సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి యేసు కళ్ళులెత్తి చూసి, ఒరే పొట్టోడా దిగిరా అన్నాడా? ఏమన్నాడమ్మా? ఎవరు చెప్పారు పేరు? యేసు ప్రభువుకి మన పేరు తెలుసు, మన ఉనికి తెలుసు, నువ్వు ఆయనకి బాగా తెలుసు. ఎప్పటి నుంచి తెలుసో తెలుసా? మీ అమ్మగారికి నాన్నగారికి నువ్వు ఎప్పటి నుంచి తెలుసు? హాస్పిటల్లో పుట్టినప్పటి నుంచి. కానీ దేవునికి నువ్వు ఎప్పటి నుంచి తెలుసు? గర్భములో పిండం అంటే రక్తపు గడ్డగా ఉన్నప్పటి నుంచి నువ్వు తెలుసు ఆయనకి. తెలుసా మీకు ఆ సంగతి? నీ తల్లి గర్భములో రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నిన్ను చూచాడు ఆయన. నిన్ను ఫలానా వ్యక్తిని చెయ్యాలి అని ఆశించాడు ఆయన. మా అమ్మ గర్భములో రక్తపు గడ్డ చూసి వీడు జైపాలవ్వాలి, వీడు నా సేవకుడు అవ్వాలి, వీడు ఇంతెత్తు ఉండాలి, వీడు ఇట్టుండాలి అని దేవుడు నియమించాడు. నన్ను ఒక్కడైనా మిమ్మల్ని కూడానా? దేని నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనుటకు నేను ప్రయాసపడుతున్నానన్నాడు పరిశుద్ధుడైన పౌలు. నా జీవితంలో యేసు ప్రభు నన్ను ఎందుకు చూచాడు అన్నది నేను తెలుసుకోవడానికి 18 సంవత్సరాలు పెట్టింది. అప్పుడుదా నాకు తెలియదు. నేను రక్షించబడ్డప్పుడే నాకు అర్థమైంది నా ప్రభువు నన్ను చూశాడు అని. మరి మీకు 18 దాటిపోయింది, మీ ప్రభువు మిమ్మల్ని చూశాడని తెలుసా? ముగ్గురు నలుగురు తలకాయ చూపుతున్నారు. తెలుసా? చూసిన ప్రభు ఊరుకుంటాడా? జక్కయ్యా త్వరగా దిగిరా. ఎప్పుడన్నా దేవుని స్వరాన్ని విన్నారా? ఆయన మెల్లని స్వరాన్ని విన్నారా? ఆయన నిన్ను అనేక సార్లు పిలుస్తున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి. నేను నీ నిమిత్తమై ఉద్దేశించిన తలంపులు ఉన్నతమైన తలంపులు. నన్ను వెతకువారు నన్ను కనుగొంటారు. జక్కయ్య వెతికాడు, ప్రభు కనుగొన్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట అని జక్కయ్య అనుకున్నాడు. యేసుప్రభుని అటు చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. మన దేశంలో భక్తి అని మీ దర్శనం చేసుకోవడానికి వచ్చామని అంటారు. ఏంటి అటు చూసేసుకొని వెళ్ళిపోతే అయిపోయిందా? ఆహా, యేసు ప్రభువు చూసిపోవటానికి మనం వదిలిపెట్టడం. ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. నీతో పాటు ఉంటాను, నీ ఇంటికి నేను వస్తాను. నిన్ను ప్రేమించే ప్రభువు విడువడు, ఎడబాయడు. యేసయ్యను గుళ్ళో దేవుళ్ళలాగా అనుకోకండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది? ఆయన హస్తకృత్యములైన ఆలయములలో ఉండువాడు కాదు. జక్కయ్య త్వరగా దిగిరా అనగానే జక్కయ్య దిగులు పడ్డాడా? సిగ్గుపడ్డాడా? భయపడ్డాడా? నన్ను కాదులే అనుకుని పక్క చూపులు చూశాడా? ఏంటండి? కరెక్ట్గా ఒకసారి అర్థం చేసుకోండి. జక్కయ్య ఇలా కిందకు చూస్తూ ఉన్నాడు. సడన్గా యేసుప్రభు పైకి చూశాడు. ఏమైంది? కళ్ళు కలిశాయి. ఏంటండి? యేసు ప్రభు కన్నుల్లోనికి చూడగానే జక్కయ్య గుండె కరిగిపోయింది, స్పందించబడింది, మారిపోయింది. కాబట్టి సంతోషముతో చెట్టు దిగి ఆయన నింట చేర్చుకున్నాడు.
ఇద్దరు మనుషులు ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలంటే నేను ఇటు చూస్తుంటే మీరు ఇటు చూస్తుంటే కలుస్తుందా? యేసయ్య మీ అంక చూస్తున్నారు, మీరేమో మూవీ చూసుకుంటా కూర్చున్నారు. ఏంటండి, యేసయ్యేమో నీతో మాట్లాడాలని ఆశిస్తుంటే నువ్వే ముందు మంచి సీరియల్ వచ్చింది, సీరియల్ ఈ సీరియల్ గొడవ ఎక్కువైపోయింది. ఈ విశ్వాసులు కొంతమంది మేము సినిమాలు మానేసామండి, సీరియల్ చూడొచ్చు కదా. పనికి మాలిన సీరియళ్ళు ఇంకా ఉంది. రేపు మళ్ళీ రేపు ఎప్పుడు వస్తుందా? కలవరదర్శనం ఎప్పుడు వస్తుందిలే, ఆ తర్వాత చూసుకోవచ్చు. నిన్న అయిపోయిన తర్వాత మెడ పిసుకుతాడన్నాడు, పిసికాడో లేదో రేపు తెలుసుకోవాలి. నీకెందుకు చెప్పు, ఎవడ మేడ ఎవడు పిసికితే నీకెందుకు? కాదండి, సస్పెన్స్లో పెట్టి ఆపేస్తే ఎప్పుడు సాయంకాలం అవుద్దా, ఎప్పుడు 7:30 అవుద్దా, ఎప్పుడు సీరియల్ ప్రారంభం అవుద్దా, ఆ కథ ఏమైందా అని అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నావే కానీ యేసయ్య నాతో ఇవాళ ఏం మాట్లాడతాడా, ఇవాళ యేసు ప్రభు నా కొరకు ఏ తలంపులు కలిగి ఉన్నాడు అని ఎంతమంది కనిపెడుతున్నారండి? కనిపెడతలేదు. కలవర దర్శనం కార్యక్రమం చూస్తున్నామని చాలామంది చెప్తున్నారు, కానీ ఏం ప్రసంగం చేశానో చెప్పండి రాత్రి అంటే ఎంతమంది చెప్తారు? కొంతమంది చెప్తారు, కొంతమంది ఓడకట్ట చూస్తారు అంతే. మనసులోకి వాక్యం ఏ పాస్టర్ కాదు నాతో మాట్లాడేది, దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇవాళ కార్యక్రమంలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నా ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడో, నేను ఈ బాధలో ఉన్నాను, ఈ బాధ నుంచి నన్ను ఎలా విడిపిస్తాడో అని ఎవరైనా ఆశతో వింటే ఒక అద్భుతం మీ జీవితంలో జరుగుతుందండి. కానీ ఈ రోజుల్లో మనుషుడు పరధ్యానం ఎక్కువైపోయింది. జక్కయ్య యేసుప్రభుని చూస్తున్నాడు, యేసుప్రభు జక్కయ్యను చూశాడు. అదే రక్షణ, అదే మారు మనసు, అదే నూతన జీవిత ప్రారంభం. నిన్ను చూచిన వాడిని నువ్వు చూస్తే నీ జీవితం మారిపోతుందండి. ఆయన కన్నులు చూచినప్పుడు అద్భుతం జరుగుతుంది. పేతురు అన్నాడు, నిన్ను ఎరగనని నేను బొక్కను, కావాలంటే నీ కొరకు చస్తానికి కూడా సిద్ధమే అన్నాడు. కానీ ఒక చిన్న అమ్మాయి వచ్చి నువ్వు వేస్తూ ఉన్నావు కదా అంటే ఏమన్నాడు? నాకు తెలియదు. ఇంకొక ఆమె వచ్చి నువ్వు నిజంగా యేసు ప్రభుతో ఉన్నావు, గలిలేయుడివే. కాదు అమ్మతోడు నాయనతోడు ఆయన కూడా నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. 3 సార్లు బొంకిన తర్వాత కోడి కూసింది. 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. 61 అండి. అందుకు పేతురు, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కొయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రభువు పేతురు వైపు చూశాడు. రేపు పనికిమాలినోడా అని చూడలా, అయ్యిందా నీ పని అన్నట్టు చూడలా. ఎట్లా చూశాడు? ఆయన చూపులు ఎలా అంటే అండి, కనికరంతో నిండినవి, ప్రేమతో చూశాడు. పేతురు అన్నట్టు చూశాడు. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి పేతురు చూడగానే గుండె పగిలిపోయింది. నేను ప్రభువును ఎరగనని బొంకానే అన్న పాపము కొరకు వెలుపలికి పోయి వెక్కి ఏడ్చి సంతాపపడ్డాడు. మళ్ళీ బ్రతుకులో ఎప్పుడు పేతురు యేసు ప్రభువుని నేను ఎరగనని బొంకలేదు. ఆ రోజుతో అతని జీవితము మారిపోయింది. బాగా కొట్టి యేసునామంలో ప్రకటించావా, ఈసారి నీ ప్రాణాలు తీస్తామంటే కూడా మళ్ళీ ఇక్కడ దెబ్బలు తిని అక్కడికి పోయి యేసే రక్షకుడు అని మళ్ళీ ప్రకటించేవాడండి. చివరికి పేతురు ఎలా చనిపోయాడో తెలుసా మీకు? యేసు ప్రభు దేవుడి కాదని చెప్పు, లేకపోతే నిన్ను సిలువేస్తాము అంటే వేసుకోండి కావాలంటే, కానీ నా యేసయ్యలాగా సిలువేయడానికి నేను అర్హుణ్ణి కాదు. నా తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తల్లకిందులుగా నన్ను సిలువేయండి అని చెబితే, అలాగే నైలు నది పక్కన పేతురు తల్లకిందులుగా సిలువ వేయబడి క్రీస్తును ఎరగనని బొంకనందున, క్రీస్తు సువార్త ప్రకటించడం మాననన్నందున తల్లకిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా మరణించాడండి. ఈ రోజున యేసయ్య చూపుల్లో ఉన్న శక్తిని మనం చూడలేకపోతున్నాం. నిన్ను చూచే ప్రభువు నువ్వు చూడాలంటే నీ మనస్సు లగ్నం చేయాలి. నీవు ఆయన్ని వెతకాలి. నన్ను వెతకువారు నన్ను కనుగొంటారు. నువ్వు విరిగి నలిగిన హృదయముతో
పశ్చాత్తాపంతో ప్రభు వైపు చూస్తే, ఎప్పుడూ నీ వైపు చూస్తున్న దేవుడు నీ బాధ తీర్చగలిగిన వాడు. నీ కొరకు తను కలిగినటువంటి ప్రణాళికను తెలియజేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట. ఎప్పుడు యేసు ప్రభు చెప్పే మాటలండి, రేపొస్తా అని చెప్పడండి, రేపిస్తా అని చెప్పడండి. ఎప్పుడు? ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. రేపు మంది కాదు, రేపేమి సంభవించునో మనకి తెలియదు. నో గ్యారంటీ. మనందరూ గ్యారంటీ ఉందా రేపు బతుకుతామని? ఎవరికీ లేదు. ముసలోళ్ళకే కాదు, పడుచోళ్ళు చచ్చిపోతున్నారు, యవ్వనస్తులు చనిపోతున్నారు. యవ్వనస్తులకు హార్ట్ అటాక్ 30 ఏళ్ళకి. ఎంతమంది 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి వచ్చేది హార్ట్ అటాక్లు, కానీ 30 ఏళ్ళకి. ఇప్పుడు నేను వస్తుంటే ఒక తమ్ముడు వచ్చాడు, కాలు చేయి ఈడ్చుకుంటున్నాడు, ఎంఎస్సీ చదివాను అంటున్నాడు. ఏమైంది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. యవ్వనస్తులకు బ్రెయిన్ స్ట్రోక్ ఏంటి? పక్షవాతం ఎప్పుడు వచ్చేది? ముసలోళ్ళకి వచ్చేది. ఇవాళ ఎప్పుడు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియదు. అందుకని రక్షించబడితే బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే పరలోకం. నేడు నేను నిన్ను రక్షిస్తాను, నేడు నేను నీకు తోడై ఉంటాను, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడు జక్కయ్య. యేసు ప్రభు మీ ఇంటికి వస్తాడంటే తీసుకెళ్తారా? మాట్లాడండి. ఇప్పుడే ఉన్న పలంగా ఏమున్నాయో అక్కడ? గుమ్మడికాయలు ఏమైనా ఉన్నాయా? నిమ్మకాయలు మిరపకాయలు ఏమైనా ఎలాడుతున్నాయా? అడుగుతాడు ఆయన. సినిమా బొమ్మలు ఉన్నాయా? టీవీ ఆన్లో ఉందేమో, సినిమా పాటలు వస్తున్నాయేమో. నీతిమంతుల గుడారములో నుండి ఏ వినపడాలంట? రక్షణ సునాద గీతాలు వినపడాలి. సడన్గా మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడంటే ఎన్నున్నాయో ఆయనకి ఇష్టం లేని. అక్కడ జక్కయ్య ఇంటికి సడన్గా వెళ్ళాడు. మరి పూర్వకాలం ఎవరైనా ఇంటికి వస్తే చెంబుతో నీళ్ళు ఇచ్చేవారు కాళ్ళు కడుక్కోమని కదండి. మానేశారు కదా ఇప్పుడు. చెంబుతో నీళ్ళు ఇచ్చాడంట కాళ్ళు కడుక్కోమని జక్కయ్య. యూదా సాంప్రదాయం, బైబిల్ సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయం చాలా దగ్గరండి. 3 కుటుంబాలు, ఇలాంటి కాళ్ళు చేతులు కడుక్కోవటాలు, ఇలాంటి నిష్ఠ, ఇలాంటి శుద్ధి, ఇవన్నీ పరిశుద్ధ లెవియా ఖండంలో ఉన్నది. మన భారతదేశంలో మనం అనుసరిస్తూ ఉన్నాం. చెంబుతో నీళ్ళు ఇచ్చాడు. యేసు ప్రభు అంట చెంబెంక చూశాడంటే, ఇచ్చేస్తాను ప్రభా అంటున్నాడంట. ఏంటి ఇచ్చేయటం? ఆ చెంబు ఎక్కడ ఎత్తుకొచ్చాడు. ఆడు పన్ను కట్టనంటే చెంబులు తపాలు వేసుకొచ్చేసాడు. అది అన్యాయంగా సంపాదించింది. కుర్చీ వేసాడంట. కుర్చీగా చూస్తున్నాడు ప్రభు. ఇచ్చేస్తారు ప్రభా. ఇంట్లో అన్నీ మోసంతో తెచ్చుకున్నవే, తాకట్టు సామాన్లే. తాకట్టు పెట్టుకున్నాడు, వాళ్ళు మురిగిపోయింది, ఇంట్లో ఉండిపోయినాయి. నీకు అన్నీ దొంగిలించి తెచ్చుకున్నాయే. ఇంకా కాసేపటికి తట్టుకోలేక అన్నాడు, అయ్యా ఎవరెవరి దగ్గర అన్యాయముగా ఏమేమి తీసుకున్నానో వాటికి 4 గంటలు నేను తిరిగి ఇచ్చేస్తాను. నా ఆస్తిలో సగం భాగం అన్యాయపు సొమ్మే కాబట్టి నా ఆస్తిలో సగం భాగం నేను బీదలకి ఇచ్చేస్తాను అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంట్లో పాపాలు పెట్టుకొని రక్షణ వస్తుందండి. ఇంట్లో ఉన్న పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. మీరు ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మీయేనా? పక్కింటి వాళ్ళ గిన్నెలు మీ ఇంట్లో ఉంటే ఇచ్చేయండి, వాళ్ళు మర్చిపోయారని ఊరుకోకండి. పక్కింటి వాళ్ళ గరిటెలు తీసుకొచ్చి కాకులు మీ ఇంట్లో పడేసినా తీసుకెళ్ళి ఇచ్చేయండి. మీరు దొంగిలించారు అనుకున్నా కూడా పర్వాలేదు. మీది కానీ సొమ్ము మీ ఇంటిలో ఉంటే అది మీకు ఆశీర్వాదమో కాదండి. దొంగిలించిన సొమ్ము నీ దగ్గర ఉండకూడదు, అది శాపానికే కారణం. లంచగొండుల ఇల్లు యెహోవా కాల్చివేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది ఇళ్లలో లంచాలు, తప్పుడు సంపాదన తెస్తున్నారో అది నీ బిడ్డలకి ఎటువంటి ఆశీర్వాదం కాదండి. అబద్ధంతో సంపాదించిన డబ్బుతో నీవు ఆనందించాలనుకుంటే అది అజ్ఞానం. మీ ఇంటిలో అన్యాయపు సొమ్ములొద్దు. మీ ఇంటిలో మోసం చేసిన సొమ్ముతో మీ బిడ్డలకు పోషిస్తే అది ఆశీర్వాదమో కాదు. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము నోటికి రుచిగా ఉంటుంది కానీ కడుపులో మట్టయిపోద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఇంటికి రక్షణ వచ్చినప్పుడు సాతాను సంబంధమైనవి ఏవి నీ ఇళ్లలో ఉండకూడదు. ఎప్పుడైతే జక్కయ్య ముందుకొచ్చాడో, ఇన్ని రోజులు ఈ ఆస్తిపాస్తుల్లో సంతోషం ఉందనుకున్నాను, ఈ అన్యాయపు సొమ్ముతో తృప్తి ఉందనుకున్నాను, నా యేసయ్య నా రక్షణకర్త నా ఇంటికి వచ్చాడు చాలు, ఇలాంటి సంతోషం నా బ్రతుకులో నేను ఎప్పుడూ ఆనందించలేదు. ఆయన ప్రభువు చూసి
పేరు పెట్టి పిలిచిన వెంటనే సంతోషంతో దిగి, అంతే ఇక సంతోషం, రక్షణ ఆనందం అది వెలబెట్టుకునేది కాదండి. నిజమైన సంతోషం యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ పొందిన వానికి లోకపు సంతోషాల కొరకు ఆరాటం ఉండదండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్యను కలిగిన వాని జీవితంలో ఆనందం ఉంటుంది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది, నిత్య నరకము నుండి తప్పించబడ్డాను. ఈరోజు మీ ఇంటికి రక్షణ వచ్చిందా? మీ ఇంటిలో వాళ్ళందరూ రక్షించబడ్డారా? ఈ మనిషికి రక్షణ కాదు, ఈ ఇంటికే రక్షణ వచ్చింది. ఈరోజు నేను గమనించి వస్తున్నది ఏంటంటే, ఇంటిలో అందరూ రక్షించబడకుండా ఎవరినో ఒకరిని సాతాను పట్టేసి ఉంచుతున్నాడు. వాడి ద్వారా ఇంటిలో ఉన్న సంతోషం అంతా, అది తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఇంటి ఇల్లాలు కావచ్చు, వారి వలన ఇంటిలో సమాధానం లేకుండా పోయింది. ఈరోజున ఒక తీర్మానం చేయండి. మీరు మారిన తరువాత మీ ఇంటిలో వారి కోసం ప్రార్థించండి. నేను నా ఇంటి వారు చెప్పండి, యెహోవానే సేవించదము. నా బిడ్డలెవరిని నరకంలో ఉండడానికి నేను కనలేదు, నరకంలో ఉండడానికి నా కుటుంబంలో బిడ్డలు నేను పెంచడం లేదు. నా కుటుంబం అంతా రక్షించబడాలి. యేసయ్య ఈ రోజు కూడా ఆత్మస్వరూపిగా మన గృహాలను దర్శించాలని ఆశిస్తున్నాడు, మన హృదయాలను స్పందించాలని ఆశిస్తున్నాడు. ఇలాంటి మీటింగులు జరుగుతున్నప్పుడు ఆత్మస్వరూపి అయిన ప్రభువు ఎవరిని ఆశీర్వదించాలా, ఎవరు నా మాట విని వణుకుతున్నారా, ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారని ఎరిగిన ప్రభు మనల్ని దర్శించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఏదో వచ్చాము గెట్ టుగెదర్కి వెళ్ళామనుకోకుండా ఈ రోజున నేను స్పందించబడి వెళ్ళాలి, ఆత్మలో రక్షించబడి వెళ్ళాలి, నా మనోనేత్రాలు తెరవబడి దేవుని యందు పూర్ణమైన విశ్వాసముతో ఆయన్ని నమ్ముకొని వెళ్ళాలి అన్న ఒక తీర్మానంతో మీరు ప్రార్థిస్తే ఒక అద్భుతం జరుగుతుంది. యేసయ్య ఎక్కడుంటే అక్కడ జీవం ఉంది, యేసయ్య ఎక్కడుంటే అక్కడ రక్షణ ఉంది, యేసయ్య ఎక్కడుంటే అక్కడ స్వస్థత ఉంది, యేసయ్య ఎక్కడుంటే అక్కడ సాతానికి చోటు లేదు. ప్రభువు మనతో ఉంటే మన కుటుంబంలో ఉన్న సంకటాలు కుదురుతాయి, రోగాల నుండి స్వస్థత కలుగుతుంది, సమాధానం మనం పొందుతాం, మనకి సమృద్ధి దీవెన కలుగుతుంది. ఆయన మనల్ని రక్షించినప్పుడు మనల్ని పాపం నుండి రక్షిస్తున్నాడు, సాతాను కుట్ర నుండి రక్షిస్తున్నాడు, ప్రతి విషయంలో మనల్ని విడిపిస్తున్నాడు. పేరు పెట్టి పిలిచే దేవుడు మన యేసు ప్రభు. యేసు ప్రభు గుంపుకు దేవుడు కాదు, వ్యక్తిగతంగా ఆయన దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నీ పేరు పెట్టుకో, నీ దేవుడు, నీ పేరు పెట్టుకోమ్మా, పేరు పెట్టమ్మా. మార్తమ్మ దేవుడు, శారా దేవుడు, ఏంటంటే జైపాల్ దేవుడు. చూసారా? అంతేగాని మనందరికి ఆయన దేవుడు అనకండి. మనందరికి కాదు, ఒక్కొక్కరికి ఎవరి మట్టుకు వారిని పూర్ణ హృదయంతో ప్రేమించాడు. అబ్రహాముని పిలిచాడు ఆ రోజు, అబ్రామా అబ్రామా, సమూయేలు సమూయేలు, సౌలా సౌలా, పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. ఆయన మెల్లని స్వరాన్ని నువ్వు వినగలిగితే, నువ్వెంత విశేషమైన వ్యక్తివో ఆయన దృష్టిలో గుర్తించగలిగితే, నిన్ను చూచే దేవుడిని నువ్వు చూడగలిగితే నువ్వు రక్షించబడ్డట్టే. నన్ను చూచిన వాడిని నేను చూచితే నీ హాగరు అబ్రహాము ఎల్లగొట్టేసినప్పుడు ఇసుక తిప్పల్లో పడి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే నీళ్లు లేక అక్కడ ఏడ్చిందట. ఏడ్చినప్పుడు అక్కడ నీటి జలను ఉబికేటట్టు చేస్తే హాగర్ అంది, నన్ను చూచిన దేవుని నేను చూచాను, నన్ను చూచుచున్న దేవుడిని నేను. మనల్ని ఎప్పుడైనా చూస్తూనే ఉన్నాడు, మనమే ఆయన ఇంక చూడటం లేదు. నిన్ను చూచిన దేవుని వైపు నువ్వు చూస్తే నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కలుగుతుంది. నీ జీవిత గమ్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. జక్కయ్య ఇంటికి ఇచ్చిన రక్షణ మన ఇళ్లకు ఇవ్వాలని నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఈ లోకంలో, ఎంత సంపాదించినా ఈ లోకంలో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ లోకంలో సంతృప్తి కావాలంటే, సంతోషం కావాలంటే రక్షణ ఆనందాన్ని పొందాలి. మరి ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభువును ఒప్పుకోవాలని ఆయన నామం భూలోకమందు, పాతాళమందు, ఆకాశమందు కూడా హెచ్చించబడింది. ఇంత గొప్ప యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు దివాళా తీసిన వాళ్ళగా,
దరిద్రులుగా లేమిలో ఉండేవారిగా ఉండవలసిన అవసరం మనకి లేదు. ప్రభువుతో ఉండేవాడు ప్రతి అవసరత తీర్చబడుతుంటుంది ఎప్పటికప్పుడు. ప్రతి క్షణం నీకు తోడుండే ప్రభువు ప్రతి కీడు నుండి నిన్ను తప్పిస్తాడు. యేసయ్య, ఈ రక్షణ నాకు కావాలి, నా ఇంటి వారికి కావాలి అని ప్రభుని అడుగుదామా? లేచిన పండుగ ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఏంటో ప్రయాసపడుతున్నానయ్యా, ఒక చిన్న ఉద్యోగం కోసం ఊరంబడి తిరుగుతున్నానయ్యా, ఓ చిన్న వ్యాపారం కోసం తాపత్రయపడుతున్నానయ్యా, ఈ కుటుంబాన్ని కట్టుకోలేక శ్రమ పడుతున్నాను నాయన, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నానయ్యా, సంతృప్తి లేదే, సంపాదన లేదే, ఏమైనా ఇందులో ఉందా సంతోషమని నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నానయ్యా, రోడ్లమ్మడి తిరుగుతున్నానయ్యా, నా యవ్వన కాలంలో నిజంగా సంతోషంగా ఉండాలని యవనేచ్ఛలకు లోబడిపోతున్నానే కానీ ఏదో బాధ, ఏదో వేదన, ఏదో లోటు నా జీవితంలో మిగిలిపోయిందయ్యా. నీ ఉంటే నాకు సంతోషం, నీ ఉంటే నాకు చాలయ్యా, నీతోనే నాకు సమాధానం, నీ అందే నా ఆత్మకు రక్షణ అని ఈరోజు మరొక్కసారి నా పూర్ణ హృదయంతో నమ్ముచున్నానయ్యా అని నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి నా యేసయ్యతో నడవాలని నేను ఆశిస్తున్నాను, నా ఇంటికి నా ప్రభువు రావాలని నేను ఆశిస్తున్నాను, నా బ్రతుకులో ఒక మార్పు కావాలని ఆశిస్తున్నాను, నిజమైన రక్షణానందాన్ని నేను పొంది ఈ లోకపు పాపపు తాత్కాలికమైన తుచ్చమైన ఇచ్చల ద్వారా వచ్చే సంతోషానికి స్వస్తి చెప్పి ప్రభు ఇచ్చే నిత్యమైన సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని నేను పొందాలని ఆశపడుతున్నానని ఎవరెవరు కోరుకుంటున్నారో అట్టి గృహాల్లోనికి నీవు రా నాయనా. నీవున్న చోట చీకటి లేదు, నీవున్న చోట శాపము లేదు, నీవున్న చోట రోగాలు లేవు, నీవున్న చోట దెయ్యాలకు అధికారము లేదు, నీవున్న చోట జీవముందయ్యా. నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నా గృహములో రయ్యా అని ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారిని ఈ సమయంలో స్పందించు నాయన. ఏ కుటుంబంలో సాతాను శోధనలు ఉన్నాయో, ఏ తాగుబోతూ ఏ కుటుంబంలో సమస్యలు చెరరేగిస్తున్నాడో అట్టి వారిని ఈ రోజున దర్శించు నాయన. వారి మనస్సు మార్చుకొని పరిశుద్ధులుగా బ్రతుకుటకు సహాయం చేయము. మా గృహాలకు రక్షణ దయచేయి. నీ రాకడ అతి సమీపంగా ఉంటుండగా మేమెవ్వరము నాయన నశించి నరకానికి పోక రక్షించబడి నీ రాజ్య వారసులమవునట్లు నీ కృపలను కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.